హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే మాత్రం చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను అంతే అండి. అందరికీ వచ్చిన కర్రీ, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను అంతే. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని మనకు సరిపోయినంత ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చాక కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం గోలాక మనం శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ ముక్కల్ని అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అంటే వాటర్ అంతా వెనికేసి ఆయిల్ పైకి తేలుతుంది కదండి. సో అలా వేయించుకున్న తర్వాత మనకి స్మెల్ అనేది పోతుంది. తర్వాత మనకు తగినంత పసుపు, మనం ఎంత తినాలనుకుంటే అంత కారం, ఇంకా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో మాత్రం నా స్టైల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ అందులో జీలకర్ర వేసి అప్పుడే దంచి పెట్టుకుంటానండి. ఫ్రెష్గా స్మెల్ చాలా బాగుంటుంది అని అప్పుడే దంచేస్తాను. జీలకర్ర వేసి దంచుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చికెన్ కర్రీ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. నా స్టైల్లో చెప్తున్నాను కాబట్టి. సో అలా వేయించుకున్న తర్వాత వాటర్ వేయడం మాత్రం స్కిప్ మిస్ అయిందండి. సో ఏమనుకోవద్దు. కొంచెం మనకు తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం కారం, గరం మసాలా, అలాగే చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకా ఉడికించుకోవడమేనండి. అంతే. ఇంత సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇంతే అండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దెన్ బాయ్ గైస్.